హే గాయ్స్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. యాక్చువల్గా నేను ఇంట్లో వచ్చి మొక్కలు పెంచాను అనమాట. అవి ఏంటంటే వెజిటబుల్ ప్లాంట్స్ కుండీలో పెంచాను. బయట ప్లాంట్ బెడ్ ఉంటుంది కదా, అందులో మింట్ ఉంది కాబట్టి అది ఆక్యుపై చేసింది. ఇక్కడ చూడండి, ఇది టొమాటో అనమాట. ఇలా 4 కుండీలలో టొమాటో పెట్టాను. ఇది చాలా పెద్దగా తీగలాగా పెరిగిపోయింది, నాకంటే హైట్ పెరిగిపోయింది. ఇదంతా ఇలా కిందికి వచ్చేసింది. ఇక్కడ చూడండి, కాయలు కాస్తున్నాయి. ఇప్పుడే పచ్చికాయలు అనమాట, గ్రీన్గా ఉన్నాయి, ఇంకా కట్ చేయట్లేదు. ఇక్కడ కూడా ఉన్నాయి. సో యాక్చువల్గా వీటిని ఏంటంటే సన్ రూమ్లో లోపల ఉంచాను, అందుకని చాలా లేట్గా కాయలు కాస్తాయి. తర్వాత రీసెంట్గా వచ్చి బయట పెట్టాను. చూడండి, పెద్దగా ఉన్నాయి, కాకపోతే ఇంకా పండుగ అవ్వలేదు అనమాట. టొమాటోస్ ఇలా 4 చెట్లు ఉన్నాయి, ఇలా బెండ్ అయిపోతున్నాయి. స్టాండ్ పెట్టినా కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఈ చెట్టు కూడా అలాగే ఇక తీగ మాదిరి పెరిగిపోయింది, ఏదో ఇది బీన్స్ తీగ మాదిరిగా. దీనికి కాయలు కాస్తున్నాయి. ఇక్కడ ఉంది మంచిగా టమాటో. ఇది అయితే ఎందుకు పెరగలేదు, అన్నీ ఒకేసారి తెచ్చాను కానీ ఇది అంత ఎక్కువ పెరగలేదు. అండ్ ఇది చూడండి, ఇది కూడా బాగుంది, చిన్న కాయలు కాస్తున్నాయి. అంటే ఫస్ట్ ఏమో ఫ్లవర్ ఉంటుంది, ఫ్లవర్ పూసిన తర్వాత దానికి కాయ వస్తుంది అనమాట. సో ప్రతి వెజిటబుల్ ప్లాంట్ కూడా అదే ప్రాసెస్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఇవి చూస్తే ఇది వచ్చి ఇది బనానా పెప్పర్, బెల్ పెప్పర్, అంటే బెంగళూరు క్యాప్సికమ్ అంటాం కదా మన ఇండియాలో. అది ఇది చాలా తక్కువ, చిన్న మొక్క ఉన్నప్పుడే పెరిగిపోయింది. రెడ్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది రెడ్ కలర్ అనమాట. ఇంకా ఇక్కడ చిన్న పిందెలు ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి కూడా పెద్దగా అవుతాయి. ఇలాంటిది ఇంకోటి ఉంది ఇక్కడ, చూసారంటే దీనికి కూడా అంతే, చిన్న కాయలు కాస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి, కాయలు కాస్తున్నాయి. అది చిన్నదైనా కాసింది, ఇది ఇంకా కాయలు రాలేదన్నమాట. అండ్ ద లాస్ట్ ఇది క్యాప్సికమ్ చూడండి, ఎన్ని ఉన్నాయో. రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్, అంటే గ్రీన్ ఉంటాయి, తర్వాత రెడ్గా టర్న్ అయిపోతాయి అనమాట సెర్టెన్ టైం తర్వాత. ఇవన్నీ కూడా బాగా కాస్తున్నాయి. ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది మాకు ఇక్కడ క్యాప్సికమ్ది. మన యాక్చువల్లీ హెవీ వర్షం రావడంతో వాటర్ ఎక్కువైనందువల్ల ఇది కొంచెం చాలా డల్ అయిపోయింది ప్లాంట్ మొత్తం. బట్ ఇది కూడా చూడండి, రెడ్గా చేంజ్ అయిపోయింది. ఇవే కాకుండా ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి, 3 మొక్కలు నావేంటి చూపిస్తానండి. తులసి మొక్క బాగుంటుంది కదా, ఎప్పుడైనా తులసాకు తినచ్చు అని అలా పెంచుతున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కర్రీ లీవ్స్. ఇది వచ్చి ఒక చిన్న పాకెట్, ఒక 3-4 రెమ్మలు ఉన్నా కూడా $1.50 ఉంటుంది. చాలా వాల్యుబుల్ అనమాట యుఎస్లో. ఇండియాలో అయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఎక్కువ కట్ చేస్తారు. మేమైతే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కర్రీ లీవ్స్ని. ఇది తెచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, ఎక్కువ పెరగలేదు 1 year అంతా. వింటర్లో ఇంట్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు బాగా పెరుగుతుంది లక్కీగా, చాలా హ్యాపీ. ఈ కర్రీ లీవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పెద్ద చెట్టు అయితే కానీ కట్ చేయమన్నమాట, బట్ ఇది చాలా కాస్ట్లీ యూఎస్లో. అండ్ ఇది వచ్చి ఎండుమిర్చి వచ్చి నేను మొత్తం విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసేసాను ఊరికే, పెరగని రాకపోని ఇలా అని చెప్పి. సో అవి కూడా మొత్తము ఇలా చిన్న ప్లాంట్ లాగా వచ్చాయన్నమాట. సో ఇది కొంచెం పెద్దదైన తర్వాత వేరే చోటికి మూవ్ చేస్తాను. సో ఇది ఎండుమిర్చి అనమాట. ఇదైతే నేను ఇంట్లోనే చేస్తాను. బాగా ముదిరిపోయిన బెండకాయలు షాప్ నుంచి తెచ్చాక ముదిరిపోయి ఉన్నాయి, వాటిని నేను ఇక్కడ చిప్పలో పెట్టి ఎండబెడుతున్నా. మంచిగా విత్తనాలు వచ్చిన తర్వాత బయట నాటాలని చెప్పి. వస్తాయో లేదో చూద్దాము. ఒకవేళ వస్తే మాత్రం దీన్ని మళ్ళీ మీకు చెప్తా అనమాట, చిన్న స్టార్ట్ చేసి. చూడండి, ఇవి బాగా ఎండిపోవాలి కదా, పచ్చి పెడితే రాదు కదా, అందుకని కొబ్బరి చిప్పలో పెట్టి ఎండబెడుతున్నాను అనమాట. ఇవి బాగా ఎండిన తర్వాత వీటిని ప్లాంటింగ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మిర్చి పచ్చిమిరకాయలు ఈరోజు ఫస్ట్ టైం కట్ చేస్తున్నాం ఈ సీజన్కి. ఇవి కట్ చేసి ఫస్ట్ డే కాబట్టి వీటిని ఒక స్పెషల్గా బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, మిరకాయ బజ్జీ. వీటిని ఫస్ట్ రెడ్ మిర్చిని కట్ చేస్తున్నాను. ఫస్ట్ పంట వచ్చినప్పుడు ఫస్ట్ అనమాట పొలంలో, నా పొలంలో మొక్కలు వచ్చాయి అన్నట్టుగా నా పొలంలో కాయలు వచ్చాయి. సో ఇవన్నీ కట్ చేసి ఈరోజు వాడేస్తాం. ఇది పచ్చిమిర్చి, ఇది రెడ్ కలర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది అనమాట. నా పొలంలో కాయలు వచ్చాయో. ఈరోజు వీటితో బజ్జీలు చేస్తాము, బజ్జీలు మంచిగా వస్తాయి. ఇది యాక్చువల్లీ మిర్చి బజ్జీ చేసే మిర్చి కాదు కానీ, బట్ ఫస్ట్ టైం కదా స్పెషల్గా వండాలని చెప్పి మిర్చి చేస్తాము, బజ్జీ వంట. మై గాడ్, సమ్మర్ అయితే చంపేస్తుంది. బెల్ పెప్పర్ చూడడానికి ఎలా ఉందంటే స్ట్రాబెర్రీ లాగా ఉంది, స్ట్రాబెర్రీ సైజే ఉందండి. మై గాడ్, చాలా ఎండ ఉంది. సో ఫైనల్గా కట్ చేసిన తర్వాత వచ్చిన క్యాప్సికమ్ ఇవి. సో ఇవి ఒక 1/2 కిలో ఉండొచ్చు.
సో మా ప్లాంట్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ నేను ప్లే రూమ్లో పెట్టాను. ఇవి ఎక్కువ బయట పెట్టలేదు ఎందుకంటే కుండీలో ఉన్నాయి. సో వాటిని ఇలా బయట పెట్టాను అనమాట. సన్లైట్ మొత్తం వస్తుంది కాబట్టి అన్నింటికి. సో మెయిన్ వెదర్ బాగుండాలి. సో నేను ఈ మొక్కలకు వచ్చి ఎక్కువ బియ్యం కడిగిన వాటరు, కందిపప్పు కడుగుతాం కదా, ఆ వాటర్ వేసాను. ఎటువంటి కెమికల్స్ లేవు. దట్ మీన్ ఇట్స్ ఆర్గానిక్ వెజిటబుల్. సో ఏం కెమికల్ యూజ్ చేయకుండానే పండించామన్నమాట. ఈ కట్టెలు ఉన్నాయి చూడండి, ఇవి ఎందుకంటే బయట చెట్టు కొట్టేసినప్పుడు వచ్చాయి. సో దేనికన్నా హెల్ప్ అవుతాయని చెప్పి అలా పెట్టున్నాను. ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ ఒక కట్టె కానీ మంచిగా ఉన్న స్టోన్ కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే అంత ఈజీగా అన్ని దొరకవు మన ఇండియాలో లాగా. ఇక్కడ మింట్ చూడండి ఎంత బాగుందో. ఇది ఆల్రెడీ చాలా గ్రో అయిపోయింది. పెద్ద పెద్ద స్టెమ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట, ఒక తీగలాగా. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో వెజిటబుల్ పెట్టాలని చెప్పి దీని గురించి అంత కేర్ తీసుకోవట్లేదు అనమాట. ఇది వద్దన్నా పెరుగుతుంది మింట్, దాని క్వాలిటీ అలాంటిది. ఇక్కడ ఉంది, ఇది ఇంకా వేరే క్వాలిటీ ఆఫ్ మింట్ అనమాట. అది అంత టేస్టీగా ఉండదు. బట్ ఇది ఒరిజినల్ మింట్, మనకి ఇండియాలో కూడా ఉంటుంది ఇలాంటి మింట్. సో మింట్ చట్నీ, మింట్ రైస్, నాన్ వెజ్లో స్పైసీ ఫుడ్లో కూడా మింట్ వేసుకోవచ్చు. అండ్ ఇన్ ద బ్యాక్ సైడ్ సరౌండింగ్ పార్క్. అవి ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి. టెంపరేచర్ అయితే టూ మచ్ ఉంది. సో ఈరోజు క్యాప్సికమ్ ఇవి అనమాట. ఒక బెల్ పేపర్ అండ్ అదే చిన్న క్యాప్సికమ్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఈ సీజన్లో ఫస్ట్ టైం. కాకపోతే ఎండ చాలా ఉంది ఈరోజు. వీటితో బజ్జీలు చేసుకొని తింటాము. సో ఎలా అవుతాయో బజ్జీలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. వెజిటబుల్ కట్ చేసిన ఈ 15 నిమిషాలకి 15 మినిట్స్కి వచ్చి మొత్తం స్వెట్టింగ్ అయిపోతుంది అనమాట బాడీ. అంతా హెవీగా ఉంది ఈరోజు. మై గాడ్, ఫ్రైడే కదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బయట హ్యూజ్ టెంపరేచర్. సో ఇండియాలో ఐ థింక్ ఇప్పుడు బాగా కూల్గా ఉంటుంది. Hope you enjoy watching my video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all. Take care.